ఇంకా రావట్లేదేటి? ఇంతసేపు ఎప్పుడు అవలేదే, ఏమైందో ఏంటో. ఏంటే కాలుగాలిన పిల్ల తిరుగుతున్నావు? టైం చూస్తే చాలా అయిపోయింది. కోడలు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. ఏ కోళ్ళు వచ్చిన వెంటనే నువ్వు పని చెప్దావనా? అయ్యో అలా అంటారేంటండి, పనులన్నీ నేను చేసాను. మరి ఎందుకు ఆ కంగారు? వస్తుందిలే. ఏమోనండి, కోడలు వచ్చే వరకు నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది. పైగా ఈ రోజు బాగా లేట్ అయ్యింది. మరే ఒకసారి ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏ ఛార్జింగ్ అయిపోయి ఉంటది లేవా, కంగారు పడకో. నాకైతే చాలా భయంగా ఉందండి. నువ్వు అలా టెన్షన్ పడేటప్పుడు ఇంకెందుకు ఉద్యోగాన్ని పంపడం? చదువుకుని పిల్లకి పెళ్లి చేస్తే ఇక్కడికి వచ్చాక నేను జాబ్ చేస్తాను అత్తయ్య గారు అందే. నేనేమైనా చేయమన్నానా ఉద్యోగం? నేనైతే వద్దనే చెప్పాను. మీ అబ్బాయికి ఆసరాగా ఉంటాను, ఇప్పుడే కదండి సంపాదించుకోవాలి. మీ అబ్బాయి సంపాదనకే వేన్నీళ్ళకు చెన్నీళ్ళు తోడైనట్టు ఉంటుంది కదా అని జాబ్ చేస్తుంది. నాకైతే అస్సలు ఇష్టం లేదండి. ఇలా ఎప్పుడైనా లేటుగా వస్తే ఇంకా టెన్షన్ గా ఉంటుందండి. ఆఫీస్ అన్న తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వరకైతే ఆడపిల్ల బయటికి వెళ్లి ఇంటికి వచ్చే వరకు భయంగా ఉండేదే. ఇప్పుడు రోజులు మారాయి. ఈ రోజుల్లో ఆడపిల్ల బయటికి వెళ్ళినా అంతా సెక్యూరిటీగానే ఉంటుంది. ఆడపిల్లకు ఒకవేళ ఏ అపాయం వచ్చినా అబ్బాయిలందరూ కూడా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి నువ్వేం భయపడకు. అదిగోనే కోళ్ళ మాటల్లోనే వచ్చేసింది. ఏమైంది మావయ్య గారు? ఏమీ లేదమ్మా, నువ్వు రావడం ఆలస్యం అయిందని మీ అత్తగారు కంగారు పడిపోతుంది. అవునండి, అత్తయ్య గారు నేను చెప్పాను కదండి ఆఫీస్ నుంచి జాగ్రత్తగానే వస్తానని. సరేనమ్మా, ఈసారి టెన్షన్ పడనులే.